లో లైసెన్సుల కేటాయింపు కోసం నిరంతరం నా పార్టీ ఆఫీస్కి కేటాయించవలసిందిగా కోరుతూ అనేక అభ్యర్థులు నాకు వస్తూ ఉన్నాయి, రిప్రజెంటేషన్స్ వస్తూ ఉన్నాయి. వీటి గురించి ప్రస్తావించే ముందు గత 5 సంవత్సరాల్లో మిర్చి జరిగిన అవకతవకలు మనందరికీ తెలిసింది. విజిలెన్స్ వారిని ఏర్పాటు చేసుకుని మరి దాంట్లో జరిగిన కుంభకోణాన్ని, అవినీతిని మనం బయటపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాం. మరి ఇలాంటి క్రమంలో ఇప్పటికే 600 పైచిలుకు లైసెన్సులు ఇచ్చి ఎన్నో అక్రమాలకు గురిచేసి బినామీ పేర్లతో ఈ లైసెన్సులన్నీ ఉండి నిజంగా జరుగుతున్న వ్యాపారం ఒక 200 కంటే లేని క్రమంలో ఈరోజు 635 లైసెన్సులు రన్ అవుతున్న క్రమంలో మిగతా అన్నీ కూడా కేవలం బినామీ పేర్లతో ఉన్న పరిస్థితుల్లో ఇంత అవినీతి జరుగుతున్న క్రమంలో మళ్ళీ కొత్తగా లైసెన్సుల్ని ఇవ్వాలి అని చెప్పి నా దగ్గరికి నన్ను అభ్యర్థిస్తూ వస్తున్నారు. మరి వీటన్నిటికి కూడా ఒక చెక్ పెట్టే అవసరం ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా మాన్య శ్రీ అచ్చెన్నాయుడు గారు రివ్యూ మీటింగ్లో పెట్టుకొని కూడా ఇక్కడ జరుగుతున్న అవకతవకల మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంతవరకు కూడా లైసెన్సులు మనం కేటాయించలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ఈ క్రమంలో కొత్త లైసెన్సులు అనే ఒక ఆలోచన, కొత్త లైసెన్స్ బాగా జరుగుతున్న వ్యాపారస్తులు ఏంటో గుర్తించి అవినీతికి పాల్పడని ఆ లైసెన్సులు మాత్రమే ముందుకు వెళ్ళేలాగా వారిని చర్యలు తీసుకునే విధంగా నేను కోరుతూ ఈ యొక్క లెటర్ని రెడీ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా దీన్ని అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి, అక్రమాలకి ఆస్కారం లేని ఒక రాజ్యాన్ని, పరిపాలనని అందించడమే నా ధ్యేయంగా ఈరోజు ఇక్కడ పరిపాలన కొనసాగిస్తూ ఉండాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నాను. దానికి నా నాయకులు అందరూ కూడా నాకు సహాయ సహకారాలు నిత్యం గెలిచినప్పటి నుంచి కూడా అందిస్తూనే ఉన్నారు. ఈ 5 ఏళ్ళు, రానున్న 5 ఏళ్ళు ఆ పైన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కడా కూడా అవినీతి అక్రమాలకు పాల్పడని ఒక రాజ్యాన్ని అందించాల్సిందిగా నా లక్ష్యంగా మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. కార్యకర్తల అండదండతో ఈ యొక్క సుపరిపాలనని ప్రజలకు అందించే దిశగానే మేమందరం కూడా పరిపాలనని కొనసాగిస్తాము అని చెప్పి ఇలాంటి అవినీతికి కానీ, అక్రమాలకు కానీ ఎక్కడ ఇంకే సందర్భంలో కానివ్వండి, ఇంకెనీ అదర్ డిపార్ట్మెంట్లో కానివ్వండి జరిగితే ఉపేక్షించేది ఉండదు. నా దృష్టికి వచ్చిన ప్రతి దాని మీద కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని చెప్పి మూలంగా మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరికి కూడా మనవి చేసుకుంటూ